Sino es que eso va. అందరికీ నమస్కారం. ఈ రోజుకి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ 2 సంవత్సరాల సందర్భంగా మేము కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మీరు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారో వాటన్నిటినీ కూడా పూర్తి చేయాలన్నదే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వటం. ఖచ్చితంగా ప్రతి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు అనేక అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావటం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమీ చేయకపోగా నేను అన్నీ చేసేసానని మీడియా మాధ్యమాల్లో ఆయనకు ఇష్టానుసారం మాట్లాడటం మనం అందరూ కూడా చూస్తున్నాం. మేము ఒక్కటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగోగుల కోసం మేము ఒక్కటే తెలియజేస్తున్నాం. ఈరోజు కూడా ఈ నిరసన కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున ఎందుకు చేస్తున్నామంటే మీరు ఇచ్చినటువంటి హామీలు మళ్ళీ గుర్తు చేస్తూ మీకు ఈ నిరసన కార్యక్రమం మొదలుపెట్టాం. చంద్రబాబు నాయుడు గారిని మేము కోరుకునేది ఒక్కటే, దాదాపు ఈ 2 సంవత్సరాల్లో మీరు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి బాకీని చెల్లించాల్సిందిగా, అతి తొందరలో చెల్లించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. అదే కాకుండా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మీరు చూస్తే ఈ ఆంధ్ర రాష్ట్రంలో లాండ్ ఆర్డరే కనుమరుగైపోయింది. ఎన్నో హత్యలు, ఎన్నో హత్యాయత్నాలు మనం చూస్తే ఎక్కువ శాతం ఆంధ్ర రాష్ట్రంలోనే ఇప్పుడు కనిపిస్తూ ఉంది. అదే కాకుండా మీరందరూ గమనించాలి, మీడియా సోదరులు కూడా నేను కోరుకుంటా ఉన్నా, ప్రజల్లో ఇంకొంచెం అవేర్నెస్ తెప్పించాలి మీరందరూ కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు పిలిచేటువంటి వాగ్దానాల్లో ఏ ఒక్కటి నెరవేర్చకపోగా ప్రతి గ్రామంలోన వాళ్ళ కార్యకర్తల చేత 4-5 బెల్ట్ షాపులు ఓపెన్ చేయించారు. ఆ బెల్ట్ షాపుల వల్ల
ఈరోజు రోడ్డున పడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది నారా చంద్రబాబు నాయుడు గారు మీకు తగునని మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ గారు మొన్న ఏం మాట్లాడారో మనమంతా చూసాం. డిఎస్సి దగా చూసాం. ఎవరైతే మెరిట్లో వచ్చారో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళ కార్యకర్తల కొడుకులకి, వాళ్ళ నాయకుల కొడుకులకి, వాళ్ళకి కావలసినటువంటి వారికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మీరు గమనిస్తే ఇప్పటికే ఈ 2 సంవత్సరాలకే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చి వెళ్ళారు. ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత మోసమైనటువంటి పరిపాలన పరిపాలించలేదు, ఇంత దగాకోరు పరిపాలన పరిపాలించలేదు. ఎందుకంటే మీరు చూస్తే ఎన్నికల సమయంలో ఆయన చెప్పినటువంటి మాటలకు ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితికు ఎక్కడ పొందడం లేదు. ఆ రోజు ఎన్నికల ముందర నేను అనుభవజ్ఞుడిని, నేను సంపద సృష్టిస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి ఒకే ఒక్క సంపద సృష్టించినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఆయన సంపద ఎలా సృష్టించాడో మీ అందరూ కూడా తెలుసుకోవాలి అంటే మనం ఆర్థిక శాఖ మంత్రి దగ్గర నిర్మలా సీతారామన్ దగ్గర లెక్కలు తీసుకుంటే హైయెస్ట్ అప్పు 2 సంవత్సరాల్లో చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉండారా అంటే అది ఒక చంద్రబాబు నాయుడు పేరే ఈ ప్రపంచవ్యాప్తంగా చెప్పుకునేటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు దీన్ని కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే 2 సంవత్సరాలకి 3.5 లక్షల కోట్లు అంటే 3.5 లక్షల కోట్లు అంటే ఒక్కొక్క మనిషి మీద ఎంత భారం పడింది కూడా ఆలోచించుకోండి. అదేవిధంగా ఇప్పుడు అమరావతి పేరు మీద పెద్ద దోపిడీ జరుగుతూ ఉంది. ఎక్కడా లేనటువంటి, ప్రపంచ దేశాల్లో కూడా లేనటువంటి విధంగా కాంట్రాక్టర్ల చేతిలోకి డబ్బులు వెళ్ళి ఆ డబ్బులను వీళ్ళు మళ్లించుకుంటూ ఇష్టానుసారం రేట్లు. ఎక్కడైనా సరే కన్స్ట్రక్షన్కి ఎంత మంచి బిల్డింగ్ కట్టాలన్నా 4-5 వేలు కంటే ఎక్కువ కానటువంటి కన్స్ట్రక్షన్ కాస్ట్లో కూడా ఈరోజు వీళ్ళు 20,000, 24,000, 25,000 వీళ్ళు ఇష్టానుసారం ఎలా పడితే అలా టెండర్లు ఇచ్చి అక్కడ ఏమి పని చేయకపోయినా సరే మొబిలైజేషన్ అడ్వాన్స్లు 1000 కోట్లు తన్నుకొని పోతా ఉన్నారు. మేనిఫెస్టోలో పెట్టినటువంటి మాటలు వదిలేశారు. ఇప్పుడు కేవలం డబ్బు మొత్తం రాజధాని అనే ఒక మాయ చుట్టూ తిప్పుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇది తగునా నేను అడుగుతా ఉన్నా. ఈరోజు 175 నియోజకవర్గాలు ఆ రోజు తిరిగి ప్రతి నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ మీద అనేకమైనటువంటి అబద్ధాలు చెప్పే అబ్బా కొడుకు ఇద్దరు కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో మీ ఎమ్మెల్యేలు కావచ్చు, మీ మంత్రులు కావచ్చు చేస్తున్నటువంటి అరాచకాలు నీకు మీ తండ్రి గారికి కనిపించట్లేదా అని నేను లోకేష్ గారిని సూటిగా అడుగుతున్నానని కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మీరు చూశారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఎన్నో వేల కుటుంబాలకి ఇంటి స్థలాలు, ఇండ్లు కట్టించడం, ఆ ఇండ్లు పూర్తయి గృహప్రవేశాలు చేయడం జరిగింది గతంలో. వీళ్ళు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఏ నిరుపేదకైనా ఒక ఇల్లు ఇచ్చారని అడుగుతా ఉన్నా. ఏ నిరుపేదకైనా ఒక్క ఇల్లు ఇచ్చారా? అదేవిధంగా భర్త చనిపోయినటువంటి మహిళలు ఎంతోమంది ఉన్నారు. వీళ్ళ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. భర్త చనిపోయినటువంటి మహిళలకు పెన్షన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంది కాదా అని అడుగుతా ఉన్నాం మేము మిమ్మల్ని. ఈరోజు మీకు బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నా. 2 సంవత్సరాలు పూర్తయినా మీరు ఒకే ఒక కొత్త పెన్షన్ కూడా విడుదల చేయలేదు. ఎందుకు ఇంత మోసం చేశారు ప్రజల్ని కూడా మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి నేరుగా అన్ని వసతులు అందే విధంగా వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి పెడితే వాళ్ళని కూడా మాయ